హైదరాబాద్లోని నాచారంలో దారుణం జరిగింది. నగల కోసం వృద్ధురాలిని గొంతు నులిమి హత్య చేశారు. మృతదేహాన్ని ఆంధ్రాలోని గోదావరి నదిలో పడేశారు దుండగులు. ఈ నెల 18న నాచారం పోలీస్ స్టేషన్లో సూరెడ్డి సుజాత మిస్సింగ్ కేసు నమోదైంది. ఈ కేసును ఛేదించిన పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. ముగ్గురిని రిమాండ్కు తరలించారు. ఏపీకి చెందిన మడ్డు అంజిబాబు 2 నెలల క్రితం సూరెడ్డి సుజాత ఇంట్లో అద్దెకు దిగాడు. అంజిబాబు ప్రైవేటు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఒంటరిగా ఇంట్లో ఉంటున్న సుజాతను హత్య చేసి బంగారు నగలు చోరీ చేయాలని పథకం వేశాడు. ఈ నెల 18న వృద్ధురాలు సుజాత గొంతు నిలిమి చంపాడు. అనంతరం తన బావమర్ది నక్కంటి యువరాజు, స్నేహితుడు నూకల దుర్గారావు సాయంతో మృతదేహాన్ని కారు డిక్కీలో వేసుకొని ఆంధ్రాలోని కోనసీమ జిల్లాలో గోదావరి నదిలో పడేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా కోనసీమ జిల్లా రాజోల్ మండలంలోని పొదులాడ జంక్షన్ వద్ద నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల దగ్గర నుంచి 4 బంగారు గాజులు, 1 గొలుసు, 2 చెవి దిద్దులు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. రైట్, ఈ ఘటనకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుష్మిత అందిస్తారు. సుష్మిత, చెప్పండి, పోలీసులు ఈ కేసును ఏ విధంగా ఛేదించారు? నాచారంలో జరిగిన దారుణ ఘటన గురించి కూడా 18వ తేదీ వారి కుటుంబ సభ్యులు మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చినట్టుగా తెలిసింది. దాని ఆధారంగా బేస్ చేసుకుని సీసీటీవీ కెమెరాలు అన్ని పరిశీలించగా పూర్తిగా 3 నిందితులు ఉన్నట్టుగా కూడా గుర్తించారు. సో వారందరినీ కూడా ఫాలో అయ్యి అనంతరం కూడా దానికి సంబంధించి కూడా ఆ ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి కూడా సూరెడ్డి సుజాత ఈ మహిళ ఎవరైతే ఉన్నారో 65 ఏళ్ల వయసు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆమె ఉంటున్న ఇంటిలోనే ఒక ప్రైవేట్ గా పనిచేస్తున్న ఒక డ్రైవర్ కూడా నివసిస్తున్నట్టు కూడా చెప్తున్నారు. అయితే 2 నెలల క్రితమే పథకం వేసి బంగారు నగలు కొట్టివేయాలని కూడా ప్లాన్ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఆ పథకం మేరకు ఆవిడని చంపేసి పూర్తిగా కూడా నగలన్నిటిని దోచుకొని వెళ్ళినట్టు గుర్తించారు. సో దానికి సహాయంగా కూడా వారి బామ్మర్ది అలాగే తన ఇంకో వ్యక్తిని కూడా సహాయం తీసుకొని మొత్తం 3 కూడా ఈ హత్యలో పాల్గొన్నట్టు కూడా చెప్తూ ఉన్నారు. ఇక్కడ నుంచి డెడ్ బాడీని కారు డిక్కీలో వేసుకొని కృష్ణానదిలో ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణానదిలో గోదావరి నదిలో పడేసినట్టుగా కూడా తెలుస్తుంది. సో అక్కడి నుంచి పూర్తిగా కూడా క్లూస్ సేకరించినట్టుగా కూడా తెలుస్తుంది పోలీసులు. ఆ మేరకు కూడా ఆ ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి జైలుకి రిమాండ్ నిమిత్తం తరలించినట్టుగా చెప్తున్నారు. అయితే వారి నుంచి 4 బంగారు గాజులు, 1 గొలుసు, 2 ఇయర్ రింగ్స్ కూడా స్వాధీనం చేసుకున్నట్టు కూడా ఇప్పటికే పోలీసులు అయితే వెల్లడించారు. ఓకే సుష్మిత, థ్యాంక్ యూ.